వంశీ అరెస్ట్తో మొదలైనట్టు భావించవచ్చా? సార్ రెడ్ బుక్ ఆ రోజున లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసే సందర్భంలో రెడ్ బుక్ లో ఏం రాశారంటే, రెడ్ బుక్ అంటే అదేం డేంజర్ కాదు, పేదవాడి కష్టం రాశాడు, కార్యకర్తలు పడుతున్న బాధలు రాశారు. అదేవిధంగా కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెడతామన్నారో వాళ్ళ యొక్క హిస్టరీ రాశారు. ఎవరు ఆస్తులను ధ్వంసం చేశారో అక్కడ రాశారు. ఏ అధికారులు అన్యాయంగా ప్రవర్తించారో అవి రాశారు. అది రెడ్ బుక్ అనేది మాకు తెలుగుదేశం పార్టీకి ఒక రక్షణ కవచం లాంటిది. అంతేగాని దానివల్ల అక్రమంగా కేసులు పెట్టడం కానీ లేకపోతే అన్యాయంగా కానీ చేయటం కానీ అదేం కాదు. అది కేవలం ఆ రోజున కష్టాలు రాసుకున్నాడు. ఆయన రోడ్డు వెళ్తున్నప్పుడు చెప్పే బాధలు రాసుకున్నాడు, వాళ్ళ గాథలు రాసుకున్నాడు, పొలాలు ఆక్రమించుకుంటే రాసుకున్నాడు. అవన్నీ కూడా ఏంటంటే ఆయన ఆ కష్టాలన్నీ కూడా బుక్ రూపంలో రాశారు. అవన్నీ కూడా పరిష్కారం చేయటమే. కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎంతో మంది కలిశారు ఆయన ఆ రోజున. వాళ్ళ యొక్క అన్ని సమస్యలు అందుట్లో ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు లోకేష్ బాబు గారు యువ నాయకుడు, మా నాయకుడు, ఇవాళ ఏంటంటే ఆయన అవన్నీ కూడా ఒక్కోటి అన్ని కూడా ఏదైతే ఆ బుక్ లో రాసుకున్నారో అన్నిటి కూడా సాధన పరిష్కరించడం కోసం ఉపయోగపడేటువంటి పుస్తకమే ఆ రెడ్ బుక్. అంతేగాని ఆ రెడ్ బుక్ వల్ల మేమేమో బెదిరిత్వం, మేమేమో అక్రమ కేసులు పెట్టించడం ఉండదండి. అది ఒక మార్గదర్శకం అనమాట ఆయనకి అది. ఎందుకంటే ఆ రోజున ఆయన మొత్తం కూడా అందుట్లో పొందుపరిచాడు. ఇదే కాదండి, అనేక పరిశ్రమలు మూతపడేటువంటి వాటి గురించి రాశాడు. కియా దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో రాశాడు. అన్ని కూడా పరిష్కారం. రెడ్ బుక్ లో ఈయన పేరు తర్వాత, వల్లభనేని వంశీ పేరు తర్వాత విజయవాడలో దేవినేని అవినాష్, అలాగే కృష్ణా జిల్లాకు చెందిన నాయకులు జోగి రమేష్, చంద్రబాబు గారి నివాసం మీద దాడి చేయడానికి వెళ్ళిన జోగి రమేష్, వీళ్ళందరూ కూడా 1 by 1 మొదలవుతాయట కదా కేసులు. కొడాలి నాని, నెక్స్ట్ వాసుదేవన్ గారు నాకు ఇవాళ అధికారం ఉందని చెప్పి నేను మీ ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే మీరు ఊరుకుంటారా వాసుదేవన్ గారు? దాని మీద చట్టం తన పని తను చేసుకోదా వాసుదేవన్ గారు? ఇవాళ ఆయన అధికారం ఉందని చెప్పి ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి అనుభవం కలిగినటువంటి ఒక పెద్ద మనిషి ఇంటికి వెళ్ళి జోగి రమేష్ అనేటువంటి ఒక రౌడీ గూండాలాగా ప్రవర్తించి ఆ రోజున అక్కడ అలా ముఖ్యమంత్రి చెప్పాడని, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని 10 కార్లు వేసుకుని జనాలు వేసుకెళ్లి దాడి చేస్తాం కరెక్ట్ అండి? మీరు చెప్పండి సార్. ఇవాళ అధికారం ఉందని చెప్పి ఎక్కడన్నా అలాంటి సంఘటనలు జరగనిస్తున్నామా? మాకు ఒక ఎమ్మెల్సీ అయితే డ్రైవర్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ ఇస్తారండి? అవన్నీ కరెక్ట్ అంటారా? ఒక మాస్క్ అడిగినందుకు డాక్టర్ని చంపేయటం అది కరెక్ట్ అంటారా? చెప్పండి అండి. ఎంతమంది ఆడబిడ్డలను చంపేశారండి? మంది ఆడబిడ్డలు అత్యాచారానికి గురయ్యారండి? ఈ రాష్ట్రాన్ని గంజాయిమయం చేసి అభం సొంపం తెలియనటువంటి అమర్నాథ్ గౌడ్ అనేటువంటి బిడ్డని తన అక్కని ఏడిపిస్తుంటే అడిగినందుకు ఎంత దారుణమండి. ఇవన్నీ ఓకే సార్, ఇవన్నీ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు? మీ హెడ్ క్వార్టర్స్, టీడీపీ హెడ్ క్వార్టర్స్ గుంటూరులో ఉన్న, అంటే నేషనల్ హైవే మీద టీడీపీ హెడ్ క్వార్టర్స్ మీద డే లైట్లో జరిగిన దాడి, సుత్తి తీసుకొని మాడు పగలగొట్టారు మీ కార్యకర్తల్ని. ఇంతవరకు అక్కడ ఎట్లాంటి చర్యలు లేవు. కార్యకర్తలు అడుగుతున్నారు. వాసుదేవన్ గారు, నేను ఆ సంఘటన జరిగినప్పుడు కరెక్ట్ గా నేను అట్లా బయటికి వెళ్ళి నేను బెంచ్ సర్కిల్కి వెళ్ళేప్పటికి జరిగింది. మళ్ళీ నేను వెనకొచ్చానండి. ఆ రోజు కూడా నేను ఉన్నాను సార్. ఆ రోజు జరిగిన దాడిలో కూడా నేను ఉన్నానండి. ఏంటండి పాపాలు ఏంటి చెప్పండి? డీజీపీ ఆఫీస్ ఎక్కడండి? డీజీపీ ఆఫీస్ ఎక్కడ ఉందండి? మా పక్కన. ఏమర్థం అండి? కోతవేటు డీజీపీ ఆఫీస్ పెట్టుకుని వీళ్ళందరూ కూడా ఒక మాటలు తాను తయారు చేసుకుని వచ్చి దాడి చేసి, అంటే అధికారం ఉంటే దాడులు చేస్తారండి? అందుకనే కదండి ప్రజలు చిత్తుగా ఓడించి కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా చేసి దేనికి చేశారండి? ఇవన్నీ అన్యాయాలు, అక్రమాలు. వాళ్ళ ప్రజలు ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నారండి? ఎవరైనా సరే ఎక్కడైనా ఎలాంటి ఇబ్బంది అయినా ఉందండి రాష్ట్రంలో చెప్పండి. అది కదా కావాల్సింది ప్రజలకు. ప్రజాస్వామ్య దేశంలో కావాల్సింది రాజ్యాంగాన్ని, చట్టాన్ని, న్యాయాన్ని అమలు చేయాలి కదా. అది లేదు కదా. లేకపోతే వాళ్ళ ప్రతిపక్షం ఉండి కూడా అదే కుట్రలు, అదే కుతంత్రాలు చేస్తా ఉన్నారంటే వీళ్ళు ఏమని చెప్పుకోవాలి చెప్పండి? వీళ్ళు ఎలాంటి మనుషులు అర్థం అవుతుంది ఎవరికన్నా? కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఇవాళ కాకపోతే రేపైనా సరే, దానికి సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా అరెస్ట్ అవ్వాలి, తప్పదండి. అవినాష్ కావచ్చు, లేకపోతే నాని కావచ్చు, ఎవరైనా సరే, ఎవరైతే చట్టానికి ముందు ఎవరైనా ఓకే, చట్టం ముందల ప్రతి ఒక్కరూ సమానమే. తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు అంతే. వెంకట గురుమూర్తి గారు, ఇప్పుడు టీడీపీ హెడ్ క్వార్టర్స్, సరే గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసులో మొత్తానికి ఏంటంటే అరెస్ట్ చేయకపోవడానికి ఇప్పటిదాకా ఆయన బెయిల్ ఎక్స్టెన్షన్ ఇవన్నీ నడుస్తూ వచ్చినాయి. సో సత్యవర్ధన్ రూపంలో మీకు ఒక ఆయుపట్టు దొరికింది. అతన్ని ఎలా కిడ్నాప్ చేసి
బెదిరించి తీసుకుంటే ఏం చెప్పారు? ప్రలోభ పెట్టారా, భయపెట్టారా, బెదిరించారా, ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? మీ నోటీసులో ఏమైనా ఉన్నాయా? సత్యవర్ధన్ ఎట్లా లాక్కెళ్లారనే అంశానికి సంబంధించి? సార్ ఈవినింగ్ మీరే సాయంత్రం చూస్తారు ప్రెస్ మీట్ లో. ఇప్పుడు ఎందుకంటే కొన్ని విషయాలు మేము మాట్లాడకూడదు, కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇది దర్యాప్తు జరిగేటువంటి సందర్భంలో కొన్ని విషయాలు మనం మాట్లాడితే అది పద్ధతిగా ఉంటుంది. పోలీసులే చెప్పారు కదా కిడ్నాప్ అని, పోలీసులే కిడ్నాప్ అని స్వయంగా చెప్పారు. నేననేది ఏంటంటే మీకేదో కొంత సోర్స్ ఉంటుంది, సత్యవర్ధన్ ఆంతరంగికుల ద్వారా మీకు కొంత సోర్స్ ఉంటుంది, అతన్ని ఏం భయపెట్టి తీసుకెళ్లారనేది. ఖచ్చితంగా కిడ్నాప్ చేశారు, తీసుకెళ్లి చెప్తున్నారు. ఏ విధంగా చేశారు ఏంటి అనేది ఖచ్చితంగా మనకి సాయంత్రం ఎప్పుడో పోలీసులు దాన్ని సంబంధించినటువంటి అన్ని కూడా చెప్తారు. అన్ని విషయాలకు చెప్తారు. ఎందుకంటే వాళ్ళ తప్పు జరిగింది కాబట్టి మళ్ళీ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. తప్పు జరగకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారండి? అంటే ఏంటండి, ప్రతిపక్షంలో ఉండి అంటే కార్యాలయాల మీద దాడులు చేసి, ఆస్తులు ధ్వంసం చేసి జైల్లో పెట్టిస్తే అంటే అసమర్థులా? ఇక్కడ చేతగానితనం అనుకున్నారా? అంటే మీరు బెదిరిస్తే బెదిరిపోతారా? చట్టాన్ని మీ చేతుల్లో తీసుకుంటారా? మీరున్న నాళ్ళు రాజ్యాంగాన్ని అమలు చేయలేదు, మీరున్న నాళ్ళు దాడులు హత్యలతోనే సరిపెట్టారు. ఇవాళ మళ్ళీ ప్రతిపక్షంలో ఉండా కూడా అదే చేస్తే ఇక్కడ చట్టం అంటే ఏం జరిగిందో వాళ్ళకి తెలియదా? న్యాయమా అన్యాయం అనేది తెలియకుండానే జరిగిపోద్దా? మేము ఒకటే, ఖచ్చితంగా జరిగినటువంటి సంఘటన మీద పోలీసు వారు స్పందించారు.